వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. జనగామ నియోజకవర్గం చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో గ్రామ భద్రత కోసం సర్పంచ్ మేడబోయిన కుమార్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రారంభించిన సిద్దిపేట అడిషనల్ డీసీపీ సిహెచ్ కుశాల్కర్. ఈ కార్యక్రమంలో చేర్యాల సిఐ భానోత్ రమేష్, ఎస్ఐ అపూర్వరెడ్డి, పోతిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ మేడబోయిన కుమార్, ఉప సర్పంచ్ పోలోజు రాజబాబు, వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శి పల్లె రజిత పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పోలోజు రాజబాబు, వార్డు మెంబర్లు, పంచాయతీ సిబ్బంది, మహిళలు, యువకులు, గ్రామస్తులు ఉన్నారు. ఎన్ని 10 కిలోలు ఇది వైరింగా లేకపోతే కేబుల్ వైర్ ఒక 4 మాత్రం ఇది పెట్టుకోవాలి. సోలార్ ఎందుకంటే కోతులు డిస్టర్బ్ అయినా డిస్టర్బ్ ఐదవది ఊరికి ఎంట్రన్స్ అయ్యేది లేడీస్ అంటే ఇది కంప్లీట్ ఎంట్రన్స్ ఊర్లోకి వచ్చి తీసుకోవాలి. విలేజ్ చర్యల నుంచి వచ్చారు. సో ఇట్లా నీకు బ్యాకప్ 30 days ఉంటుంది. కొంచెం క్లోజ్ చేసుకుని చూస్తే బండి నెంబర్ కూడా జూమ్ చేయొచ్చు కదా. బ్యాకప్ చూస్తాం. బ్యాక్ 10 కెమెరాస్ ఫోటో తీసుకుంటాం. మధు చూసుకో. ఇది కొత్త స్టాచ్యూ మూడోది ఎక్కడ? మూడోది స్కూల్ రోజు పోతిరెడ్డిపల్లి గ్రామంలో సీసీ కెమెరాల ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అడిషనల్ డీసీపీ సార్ కుశాల్ కుమార్ సార్ గారికి నమస్కారం. సంబంధించి పోతిరెడ్డిపల్లి గ్రామంలో 10 కెమెరాలు గ్రామ పంచాయతీ ఫండ్స్ తో పెట్టించడం జరిగింది. దీనికి ఓపెనింగ్ గా మా అడిషనల్ డీసీపీ సార్ రావడం జరిగింది. కెమెరాలు అనేవి మనము ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానం. ఎందుకంటే మీ ఏరియాలో ఇప్పుడు మనం చూసినాం కెమెరా లోపల శివాజీ స్టాచ్యూ దగ్గర లేదా బయట నుంచి వచ్చే దారులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడైనా మనం ఉన్నా లేకపోయినా మన ఊరికి గ్రామానికి ఎవరు వస్తారు, ఎవరు సెంటర్ లో సార్ లేడీ ఒక ముస్లాం ఉంటుంది, చైన్ స్నాచింగ్ సెంటర్ లో, అది మరి పబ్లిక్ తిరిగే ప్లేసే చుంచునగూడ గ్రామంలో. ఆయన మీ బిడ్డ అరటి పండ్లు పంపించిందని చెప్పేసి ఇంట్లోకి తీసుకొచ్చేసి ఇచ్చినట్టు ఇచ్చి మంచిగా కావాలని అడగంలోనే ఆమె లోపల పోయి చూసి నెట్టేసి ఆ చైన్ లాగేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అంటే అలాంటప్పుడు మనం ఏం చేసినాం, ఎవరు చూసిన వాళ్ళు లేరు, కానీ స్కూటీ మీద పోయిండని మాత్రమే చెప్పగలిగారు. అప్పుడు మేము ఏం చేసినాం, సీసీ కెమెరాలని చూసినాం.
అక్కడ సీసీ కెమెరా పాల కేంద్రం దగ్గర ఒక సీసీ కెమెరా ఉంది. అంటే ఏ దారి నుంచి ఎడిపోయింది అనేది మనకు ఒక చూడటానికి. అప్పుడు ఆ స్కూటీ ఎడిపోయింది, అనుమానిత స్కూటీ అంటే వైట్ కలర్ లో ఉంది సార్, ఇట్లా పోయిందని మనం చూసిన వాళ్ళు చెప్పాలి. మేము ఏం చేసినాం, ఆ స్కూటీని ఏ దిక్కు పోతుందో చూసుకుంటూ పోయినాం. చూసుకుంటూ పోయిన తర్వాత మనకి ఆ పర్సన్ ని చెప్పినాం అన్నట్టు. ఇప్పుడు మీ ఊర్లో ఎంతమంది ఉన్నా కానీ ప్రతి ఒక్కరు మీరు చూస్తారు సర్పంచ్ ఏ విధంగా నడుస్తారు, లేకపోతే ఇప్పుడు మామూలు చూసాను ఏ రకంగా ఉంటాడని చూసి గుర్తుపడతారా లేదా? అరే పలానా అతను పలానా లాగా ఉన్నాడు సార్ అంటారా కదా. ఆ ఫోటో చూపించడంలోనే పలానా లాగా ఉన్నారని చెప్పేసి మాకు తెలిసిపోయింది అన్నట్టు. మేము అతను పట్టుకొచ్చేసి చూడంలో నిజమే సార్ అని ఒప్పుకోవడం జరిగింది. దీనివల్ల జరిగింది ఇదంతా సీసీ కెమెరా వల్ల జరిగింది. అంటే ఇప్పుడు ఆమెకి 3 తులాల గోల్డ్ పోయింది. అంటే 3 తులాలు అంటే దగ్గర 3-4 లక్షల విలువైంది. ఆ సీసీ కెమెరా విలువ ఒక 10,000 అంతేనా? ఒక కెమెరా ఎంత 5,000-10,000 ఉంటుంది. కానీ ఒక దొంగను పట్టించడం జరిగింది, ఆ గోల్డ్ కూడా రికవర్ చేయడానికి మనకి పనికి వచ్చింది. దానివల్ల ఉపయోగం ఉందా లేదా? కాబట్టి గ్రామాలలో ప్రతి ఒక్కళ్ళు కుమార్లాగా అందరూ మోటివేషన్ తీసుకొని మన మండలంలో ప్రతి ఒక్కళ్ళు ప్రతి గ్రామంలో ఇట్లా కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే అది పబ్లిక్ యొక్క సేఫ్టీ గురించి, అదేవిధంగా పోలీసు కూడా తోడ్పాటుకుంటుంది. కాబట్టి మనము సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన సర్పంచ్ గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. దీని గురించి ఒకసారి మా సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇచ్చేసిన అడిషనల్ ఎస్పీ గారికి, అలాగే సిఐ గారికి, మొన్ననే కొత్తగా చేరిన ఎస్ఐ అపూర్వరెడ్డి గారికి, గ్రామ సెక్రటరీ గారికి, ఉప సర్పంచ్కి, నా తోటి పాలకవర్గ సభ్యులకు, ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు. మనం ఏంటంటే సీసీ కెమెరాలు ఉండాలనేది మాది మొట్టమొదటి నిర్ణయం. గ్రామ పంచాయతీలో బడ్జెట్ లేకున్నా సరే ఫస్ట్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేద్దామని నిర్ణయం తీసుకున్నాము. నా సొంత ఖర్చులతో ఏర్పాటు చేసాం. ఇప్పుడు మొన్ననే బడ్జెట్ వచ్చింది, దానికి బడ్జెట్ రాగానే బిల్లు పెట్టుకొని తీసుకుంటామనే ఆలోచనతోని పాలకవర్గ సభ్యులతో చర్చించి అతి తొందరలోనే ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది ఈరోజు. దీనికి నేను మంచి అవకాశంగా భావిస్తాను. ఇప్పుడు ఏంటంటే సీసీ కెమెరా వల్ల మనకు సార్ చెప్పినట్టు ఎక్కడ ఎలాంటి పొరపాటు జరిగినా లేకపోతే ఎలాంటి దొంగతనాలు జరిగినా తొందరగా గుర్తించవచ్చు. ఈ సీసీ కెమెరా అనేది కొత్త టెక్నాలజీతో ఏంటంటే మనం సీసీ కేబుల్ ఫైబర్ కేబుల్ కలిపి తీసుకున్నాము. అదే వేరే అయితే గుంజితే మనకి ఏమైతుందంటే కోతలు పెడడం వల్ల అది తెగిపోతుంది. కాబట్టి మనకేం చేసామంటే సీసీ కేబుల్ మా ఫ్రెండే అతనితో మాట్లాడి ఫైబర్ కేబుల్ కలపడం జరిగింది. ఎందుకంటే ప్రతి క్షణం ఒక్క క్షణం తెగినా సుధా విలేజ్లో డిష్ అనేది రాదు. కాబట్టి అతను తొందరనే దాన్ని స్లైసింగ్ చేసి అప్పుతాడు. కాబట్టి అతనితో చర్చించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మున్ముందు మనకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలంతా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి మీకు ఏమైనా దొంగతనాలు కానీ ఏమైనా జరిగినా కానీ మనకు అలాగే ఇది మొత్తము గ్రామ పంచాయతీనే ఉంటుంది. అలాగే ఒకరికి నాకు సుతా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఏం జరిగినా నేను ఇక్కడ మనకు కనబడతాయి. కాబట్టి ఇది మంచి అవకాశంగా వినియోగించుకొని గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటాను. సీసీ కెమెరా ఇనాగ్రేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ డీసీపీ సార్ కుశల్కర్ సార్ గారికి, మరియు మా చేర్యాల సిఐ సార్ రమేష్ సార్ గారికి, ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించే గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి మరియు గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. నేను మన చేర్యాల పోలీస్ స్టేషన్కి కొత్తగా వచ్చాను. నా పేరు అపూర్వారెడ్డి. ఇప్పుడు ఈ సీసీ కెమెరాస్ ఇంపార్టెన్స్ అంటే సీసీ కెమెరాస్ ఒక ముఖ్యత ఏంటిది అనేది మా సిఐ గారు చెప్పారు. ఒక కెమెరా అనేది ఒక 100 మంది మనుషులతో సమానం. ఇప్పుడు మనం ఒక దగ్గర నిల్చుంటాం, అప్పుడప్పుడు మన కళ్ళు మనల్ని మోసం చేసినా కూడా సీసీ కెమెరాలో ఒక వ్యక్తి పడ్డాడు అని అంటే అతను ఎక్కడికి పోలేడు, మనల్ని దాటి ఎక్కడికి వెళ్ళలేడు. మనం ఇటు సైడ్ చూస్తే ఇంకో సైడ్ నుంచి రావచ్చు దొంగ అనేవాడు, లేకపోతే ఒక దిక్కు చూస్తే ఇంకో దిక్కు నుండి రావచ్చు. కానీ సీసీ కెమెరా అనేది 4 దిక్కుల నుంచి కవర్ చేసి ఆ మనిషిని ఖచ్చితంగా పట్టుకునేటట్టు చేస్తుంది. ఇప్పుడు సార్ గారు మనకి చుంచనకోటలో జరిగిన ఒక స్నాచింగ్ కేసు ఉదాహరణ చెప్పారు. సో అదే మనకి ఒక
బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే ఒక కెమెరా మనం పెట్టుకోవడం వల్ల దొంగతనాలు, ఒక ముసలామె ఆమెకి ఒక 3 తులాలు అంటే ఎంత, 4 లక్షలు. ఎంత కష్టపడితే రావాలి మనకి 4 లక్షలు. సో ముస్లాం ఆ లేడీకి ఆ బంగారం అందించి ఒక దొంగని, ఆ నిందితుడిని మనం జైల్లో వేసి వాళ్ళకి న్యాయం చేయగలిగామంటే అది కేవలం సీసీ కెమెరా వల్లనే. సో అందరూ కూడా ఇట్లాంటివి ఆలోచించి, ఇప్పుడు మన గ్రామ సర్పంచ్ గారు మేము చెప్పంగానే కొత్తగా ఎన్నికైనా కూడా నాకెందుకులే అని ఆలోచించకుండా మీ అందరి కోసం, మీ ఊరి కోసమే కదా ఇది, మీ ఊరి సెక్యూరిటీ కోసం, సురక్షిత కోసం ఆలోచించి కెమెరాస్ పెట్టించారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అంటే విలేజ్ లో కాకుండా అవుట్స్కర్ట్స్ లో, నిర్మానుష్య ప్రదేశాల్లో ఇల్లులు ఉంటాయి కదా, అంటే విలేజ్ ఎండింగ్ లో ఉన్న ఇల్లులు కానివ్వండి, స్టార్టింగ్ లో ఉన్న ఇల్లులు కానివ్వండి, మన చుట్టుపక్కల ఎవరు మనుషులు తిరగరు అని అంటే వాళ్ళు కూడా ఇది నా ఇంటి కోసం నేనే పెట్టుకుంటున్నా అన్నట్టు మీరు కూడా మీ ఇంటికి ఒక 2 కెమెరాలు అనేది ఫిక్స్ చేసుకోండి. అది మీ ఇంటి సెక్యూరిటీకి మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది. ఓకేనా? అది కూడా మీరు ఒకసారి ఆలోచించి, అది మీది, మీరు మీ ఇంట్లో కూడా మీరు ఫిట్ చేసుకోవచ్చు. సో అది కూడా ఒకసారి ఆలోచించండి. సో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మన ముఖ్య అతిథి గారు, అడిషనల్ డీసీపీ కుశల్కర్ సార్ గారిని మాట్లాడాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. గ్రామ సర్పంచ్ గారు కుమార్ గారికి, ఉప సర్పంచ్, సెక్రటరీ, అదేవిధంగా ఈ సీసీ కెమెరాస్ ఇనాగ్రేషన్ ఫంక్షన్కి నన్ను ఆహ్వానించి ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ స్థానిక ఎస్ఐ అపూర్వారెడ్డి గారికి, చేరాల సిఐ రమేష్ గారికి, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ, పాత్రికేయులకు, ముఖ్యంగా గ్రామస్తులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మీరు ఈ మధ్యన మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరిగినాయి. మేమంతా చాలా రకాల బిజీగా ఉంటుంది డ్యూటీలో. సో ఒక మంచి సర్పంచ్ని ఎన్నుకున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అయితే సర్పంచ్ గెలిచిన వెంటనే ఆయన చెప్పిన మాట నాకు చాలా నచ్చింది. నేను ఏ ఊళ్ళో అక్కడక్కడ పోయినా నేను చెప్తుంటే, యువకులు, కొంచెం చదువుకున్న వాళ్ళు, కొంచెం జ్ఞానవంతులు సర్పంచ్ కావాలా. ఎందుకంటే సమాజం గురించి ఆలోచించే వాళ్ళు కావాలండి. రాజకీయం నడుస్తుంది, బట్ సమాజం గురించి. ఆయన గెలిచిన వెంటనే ఫస్ట్ బడ్జెట్ ఉందా లేదా, డబ్బులు ఉన్నాయా లేదా లేకుండా, సరే మనం మన చేతిలోనే పెడదాం, తర్వాత వస్తే డబ్బులని ఆయన సీసీ కెమెరా ఏర్పాటు చేయడానికి కంకణం కట్టుకున్నాడు కదా, అది చాలా అభినందనీయం. ఈ రకంగా యాక్చువల్లీ కూడా మన కమిషనర్, మన లేడీ కమిషనర్ వచ్చింది తెలుసు కదా మీకంతా, సిద్దిపేటకి రష్మి పెరుమాల్ అని లేడీ ఆఫీసర్ ఉంటుంది కమిషనర్గా. వారు కూడా అదే, ఈ అన్ని ఊర్లలో కూడా కెమెరాస్ పెట్టాలని ఆమె ఆలోచన. మరి అది సఫలం కావాలంటే మీరు ఇలాంటి అభ్యుదయ భావాలు గల సర్పంచ్ అండ్ యువకులు ముందుకు రావాలా, అండ్ అదేవిధంగా గ్రామస్తులు సహకరించాలా. సో ఆ రకంగా ఆయన మీ విలేజ్లో గ్రామ సర్పంచ్గా ఆయన బాధ్యత ఏంటంటే అందరికి సెక్యూరిటీ, సేఫ్టీ, అందరికి మేలు జరగాలంటే కెమెరాస్ ముందు ఉండాలి. మనకు విలేజ్లోని కెమెరాస్ పెట్టడం జరిగింది. దానికి నేను మనస్ఫూర్తిగా మీ గ్రామ పంచాయతీ సభ్యులందరూ కూడా, మీ టీం అందరూ కూడా నేను పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు చేర్యాల పోలీస్ స్టేషన్ ఉందంటే దాంట్లో గ్రామాలు 40 ఉన్నాయమ్మా, 17 గ్రామాలు ఉంటాయి, తర్వాత హ్యామ్లెట్స్ ఉంటాయి. అక్కడ స్టాఫ్ వచ్చి 20. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్, ఆ పోలీస్ స్టేషన్లో పనిచేసే వాళ్ళు 20 మంది ఉంటారు. సో మనకు 20 మంది మొత్తం ప్రతి జాగాలో ఉండాలంటే కష్టం. కాబట్టి మనకు అదృష్టం ఏంటంటే ఈ సీసీ కెమెరాస్ వచ్చిన తర్వాత పోలీసులు ఊర్లో ఉన్నట్టే భావిస్తున్నాం మేము. ఇక్కడ అవి ఇప్పుడే చెప్పినట్టు మనిషి అబద్ధం ఆడతాడేమో కానీ కెమెరాస్ అబద్ధం ఆడదు. ఒకటి, ఆ పోలీస్ కానిస్టేబుల్ అన్నా మీకు ఇప్పుడు మీకు కానిస్టేబుల్కి ఇచ్చాను ఎవరికి, మీ పేరు హనుమంతు, విపి, విలేజ్ పోలీస్ ఆఫీసర్ అని ప్రతి గ్రామానికి మేము అలాట్మెంట్ చేసినాం. అట్లా ఎందుకంటే ఈ ఊర్లో విషయాలు లేకపోతే జరిగే ఇన్సిడెంట్స్ కానీ ఏమున్నా ఆయన ఎస్ఐ గారు చెప్తే అక్కడి నుంచి పై వరకు రావడం, మేము ఇమీడియట్గా దాన్ని యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో అట్లా ఒక కానిస్టేబుల్ ఇక్కడ ఆయన 24 గంటలు ఇక్కడ ఉండడు. కాబట్టి ఆయన 4 గంటల రోజు 5 గంటల రోజు దినం మార్నింగ్ వచ్చి సాయంత్రం వెళ్ళిపోవచ్చు, సాయంత్రం వచ్చి పొద్దుపోవచ్చు. కానీ కెమెరాస్ 24 గంటలు కాపాడుతాయి. 24 hours అవి అవైలబుల్ ఉంటాయి. ఎప్పుడు కళ్ళు మన మీద దృష్టి ఉన్నట్టు లెక్క.
కాబట్టి ఈ కెమెరాస్తో మనకు చాలా లాభాలు ఉన్నాయి. నేరం జరిగిన విధానం కూడా పట్టిస్తుంది. అదేవిధంగా చాలా సార్లు ఈ మధ్య చూస్తున్నాం విలేజ్లలో కూడా కొన్ని తప్పుడు కేసులు, అబద్ధం కేసులు, పొలిటికల్ మోటివేటెడ్ కేసెస్ పెడతా ఉన్నారు. కొన్ని SC/ST కేసెస్, లేకపోతే అమ్మాయిని లేడీని గుంజిననే కేసు, ఏదైనా ఒక పెద్ద కేసు పెట్టి లోపలేయాలంటే రాజకీయ నాయకులు నేర్పిస్తున్నారా మరి ఇంకోటి నేర్పిస్తున్నారా తెలియదు, నాకు అర్థం కాలే. కానీ చాలా ఊళ్ళలో తప్పుడు కేసులు పెడతా ఉన్నారు ఆ ఇన్సిడెంట్ జరగకుండా. దాంతో ఏమవుతుందంటే మేము పోలీస్ ఆఫీసర్గా కొంచెం జ్ఞానం ఉపయోగించకుండా, లేకపోతే వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పేసి మేము లోపలేస్తే ఆ కుటుంబానికి అన్యాయం అవుతుంది. ఆ రకంగా నేరం జరగలేదు అని నిరూపించడానికి కూడా కెమెరాస్ పనికొస్తాయి. ఓకే, నేను ఒకటి హైదరాబాద్లో చాలా పెద్ద కేసు చేశాను. అది ఒక ఎమ్మెల్యే మీదే ఎలిగేషన్ స్టార్ట్ చేసింది ఆ ఒక డెత్లో. ఆ ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తున్నాడు వాళ్ళ దాంట్లో. ఆయన ఎమ్మెల్యేకు వీరికి కొంచెం ఏదో తేడా వచ్చి ఈయన చంపేసి తీసుకుపోయి అని చెప్పేసి అలిగేషన్ పెట్టింది. చేసి హైవేల మీద దండాలు చేస్తూ ఉంటే మాకు అదృష్టానికి అప్పటికి ఇంకా కెమెరా లేవు, బట్ ఒక దూరం షాప్ కాడ పెట్టుకునే కెమెరా వచ్చింది. తీరా చూస్తే ఆయన తాగి ఒక బండి కింద పడుకోవడం జరిగింది, ఒక బస్సు కింద పడుకున్నాడు. ఆ బస్సు వెనుక ముందు తీసి వాడు వెళ్ళిపోయే క్రమంలో చనిపోయాడు. అంతే, వర్షం పడుతుందని బస్సు కింద పడుకున్నాడు. ఈ ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు ఆ కెమెరా పట్టేయకుంటే అసెంబ్లీలో కూడా వదిలేదు. ఎందుకంటే ఎమ్మెల్యే పొలిటికల్ కదా. సో ఇట్లా కెమెరాస్తో మనకు నేరం జరిగింది పట్టిస్తుంది, ఈవెన్ జరగలేదు అని నిరూపించడానికి కూడా పనికి వస్తుంది. అండ్ అదేవిధంగా మీకు ఒక ధైర్యం ఉంటుంది ఊర్లో, సైకలాజికల్ ధైర్యం ఉంటుంది ఆడపిల్లలకి. ఏమా నా బిడ్డ పోతుంది బస్ ఎక్కిపోవాలి, బస్ స్టాండ్కి పోవాలి, రావాలంటే కూడా ఊర్లో ఆకతాయిలు ఉంటారు, రకరకాల చిల్లరగాళ్ళు ఉంటుంది. బట్ వాళ్ళకి ఏంటంటే ప్రశాంతంగా ఉంటారు. మీరు పొలాల్లో పని చేసుకున్నా మా బిడ్డ క్షేమంగా పోయేస్తుంది. అదొకటి. రెండవది, ఊళ్ళలో సాధారణంగా ఈ బ్యాచెస్ ఉంటాయి, కొన్ని అవారా చిల్లర తిరిగే బ్యాచెస్. ఏంటన్నా వాడు సగం చదువుకుంటే 10th ఫెయిల్ అయ్యి, లేకపోతే హైదరాబాద్లో పోయి చిల్లర పని చేసి ఆడ కూడా పని రాక, ఊళ్ళో వ్యవసాయం పని రాక, హైదరాబాద్లో ఆ క్లరికల్ జాబ్స్ కానీ చదువుకోలేక వాళ్ళు ఏం చేస్తారంటే నేరాలకు చేయడానికి అలవాటు పడ్డారు ఊళ్ళలో. ఓకే, హైదరాబాద్లో అంతో ఇంతో ఆ క్లబ్లో పబ్లో మంచి తిరిగి అలవాటు అయ్యి పైసలు లేకపోతే వచ్చి ఊర్లోనే మనం తెలిసి వెళ్ళాలని చిన్న చిన్న బంగారం తులము 1.5 వాటి ఎంత దొరికినా ₹1,00,000 దొరికినట్టే. కాబట్టి ఆ దొంగతనం జరుగుతున్నాయి మన దగ్గర. దుబాక పోలీస్ స్టేషన్ ఒక విలేజ్లో ఆయన హైదరాబాద్లో ఉంటున్నాడు. అదే ఊరు హైదరాబాద్లో ఉంటూ అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు. 1-2 నెలలకు వస్తుంది వచ్చిపోతుంటాడు. ఒకసారి వచ్చి ముస్లాంలు ఏకంగా చంపేసి గోళీ తీసుకుపోయాడు. మనం నిర్ణయం చేయలేము. అదే ఊరోడు ఆడ ఊర్లో ఉంటూ హైదరాబాద్లో వస్తూ ఉంటుండే. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంతా లేనట్లేదు. బట్ అప్పుడప్పుడు ఊరికి వచ్చిపోయేవాడు. చూసుకుని ఒక ముస్లాంకి ఎవరు లేనప్పుడు గోల్డ్ అంతా 5-6 తులాల బంగారు గురించి అవి చంపేసి తీసుకుపోయాడు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఊళ్ళలో జరుగుతుంటాయి. కాబట్టి మీరందరూ అప్రమత్తంగా ఉండాలా. మన ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తున్నారు, టీవీలలో చూస్తారు. మన తెలంగాణ పోలీస్ చాలా మంచి పేరుగాంచిన పోలీసు దేశంలోనే. ఓకే, అందరికీ మన మహిళల రక్షణ కానీ, పిల్లలకు కానీ, ఏ యాంగిల్లో కేసులైనా కానీ చాలా నిజాయితీగా చేస్తూ ప్రజల సంక్షేమం గురించి, ప్రజల ప్రొటెక్షన్ గురించి మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మేమందరం కూడా మీకు ఎల్లవేళలా మీ సేవలు ఉంటాం. అందుకనే పోలీస్ స్టేషన్ SI, సబ్ ఇన్స్పెక్టర్, SHO మీ ఇన్ఛార్జ్ ఏదైతే ఉంటారో వాళ్ళ పనితీరుని ఎప్పటికప్పుడు మేము అక్కడ బేరీజ్ చేస్తూ ఉన్నాం. ఊళ్ళలో ప్రజలతో సంబంధాలు పెంచుకోవాలని, ఆ రకంగా మనము పబ్లిక్ ఫ్రెండ్లీ పోలీస్ అని పెట్టుకున్నారు. వాడు దాన్ని కూడా చాలా మంది మిస్యూజ్ చేసి పోలీసు ఫ్రెండ్లీ అంటారు కదా అని చెప్పేసి వాడు ఇష్టం బిహేవ్ చేసి నేను ఏం చేసినా నేను ఫ్రెండ్లీ అనుకుంటాను, పోలీసులు ఏమన్నారని జరిగినాయి. అవన్నీ కూడా ఈ మధ్యకాలంలో మేము చెప్పడం క్లియర్గా, ఎవరైతే చట్టానికి లోబడి ప్రవర్తిస్తారో, చట్టాన్ని గౌరవించి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు చేస్తే, లేకపోతే చట్ట వ్యతిరేక కార్యక్రమం చేస్తే తప్పకుండా అదే పాత పోలీసే ఉంటుంది ఇక్కడ కూడా, ఎక్కడైనా. ఓకే, చట్టం అదే, కేసు అదే, లోపలేసేది అదే. కాబట్టి వాళ్ళ ఫ్రెండ్, వాడు దుష్మన్, వీడు ఫ్రెండ్ ఏమైనా ఉండదు. కాబట్టి అవన్నీ మర్చిపోవాలి. ఊళ్ళలో ఒకటేంటంటే పోలీస్ అనేది తప్పకుండా నేరస్తులను శిక్షించాల్సిన అవసరం మాకుంది. ఏ పొలిటికల్ పార్టీ అని ఉండొచ్చు, నువ్వు ఏ గొప్పడు ఉండొచ్చు, పేదలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, నిజాయితీగా చాలా ట్రాన్స్పరెంట్గా
ఏ కేసు అయినా ఏ ఇన్సిడెంట్ అయినా నిజాయితీగా ఏ తప్పుంటే వాళ్ళు ఆ రకంగా చేయడానికి మేము సాయశక్తులు ప్రయత్నం చేస్తున్నాం. ఈ సర్పంచ్ గారు ఈ పోతిరెడ్డిపల్లి సర్పంచ్ కుమార్ వేసిన బాట, ఆయన తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ చేర్యాల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 17 గ్రామాల్లో కూడా అందరూ సర్పంచ్లు ఆ రకంగానే ముందుకు రావాలని కోరుకుంటూ ఈ మండలంలో అదేవిధంగా హుస్నాబాద్ డివిజన్లో కూడా అన్ని గ్రామాల్లో ఇప్పుడు ఈరోజు మేము మన టోటల్ జిల్లా వ్యాప్తంగా చేస్తున్నాం. నేను ఇక్కడ వచ్చాను, మన కమిషనర్ గారు వేరే సైడ్ వెళ్ళారు, గజ్వేల్ సైడ్, ఇంకొక ఆఫీసర్ అంతా ఒక 5-6 ఆఫీసర్లు అది 5-6 ఏరియాలు పోయినాం. ఇప్పుడు హుస్నాబాద్ కూడా జరుగుతుంది. టోటల్ ఈరోజు 220 కెమెరాలను మనం ఇనాగ్రేట్ చేసుకుంటున్నాం. టోటల్ జిల్లాలో 220 కెమెరాలు రకరకాల ఊర్లలో రకరకాల ప్లేసెస్ చేస్తున్నాం అన్నమాట. అందులో భాగంగా 10 కెమెరాలు మీ పోతిరెడ్డిపల్లి గ్రామానికి. కాబట్టి గ్రామస్తులందరూ కూడా పోలీస్ అనేది ఇళ్ళ వీళ్ళ మీ సేవార్థమై ఉంది కాబట్టి పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కానీ మీరు రావాలా. పోలీస్ స్టేషన్లో న్యాయం జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటాము. తప్పకుండా అందరికీ న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఊర్లో ఏదైనా చిల్లర బ్యాచెస్ లేకపోతే ఈ అవారా రౌడీ యాక్టివిటీస్, ఈ స్కూల్స్ అండ్ ఐసోలేటెడ్ ప్లేసెస్ లో కూర్చొని తాగడాలు రాత్రిపూట ఇవన్నీ ఉంటే కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఎస్ఐ గారికి ఇవ్వచ్చు. అటువంటి ఇన్ఫర్మేషన్ మేము సీక్రెట్ గా ఉంచుతాం, ఎవరు చెప్పినా కూడా బయట తెలియకుండా. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మేము అప్పుడప్పుడు రైడ్స్ చేసి యాక్షన్ తీసుకుంటాం. దానికి గ్రామస్తులకి మేలు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఎల్లవేళలా మీరందరూ కూడా సహకరిస్తూ ఈ గ్రామమే కాదు అన్ని గ్రామాలు కూడా ఇదే రకం కెమెరాలు పెట్టుకొని మీరందరూ క్షేమంగా ఉండాలని, పోలీసు యొక్క విధులను చేయడానికి మరింత సులువుగా చేసినందుకు మీ గ్రామ సర్పంచ్ని అదేవిధంగా మీ అందరూ నేను పేరు పేరున అభినందిస్తూ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ కంగ్రాచులేషన్స్. మరియు మంచి కార్యక్రమం ఇది. సీసీ కెమెరాలు అంటే మీరు ఒక రక్షణ పరంగా పెట్టుకున్నట్టే కెమెరాలు. ఓకే. సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు సార్. తెలియజేస్తూ చిన్న సన్మానం ఉన్నారు. ఒకసారి మా సిపి మేడం గారు ప్రతి విలేజ్ లో సీసీ కెమెరాలు పెట్టవలసిందిగా అందరు ఆఫీసర్లు మాకు ప్రతి గైడ్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్రీ రష్మి పెరుమాళ్ మేడం గారి ఆదేశాల మేరకు జిల్లాలో దాదాపుగా 220 కెమెరాలను ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల్లో గజ్వేల్ ఏరియా, అదేవిధంగా దుబ్బాక్ ఏరియా, మన చేర్యాల ఏరియా అండ్ హుస్నాబాద్ ఏరియా, 4 ఏరియాస్లో 220 కెమెరాలు వివిధ గ్రామాల్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా నేను ఇక్కడికి చేర్యాల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పోతిరెడ్డిపల్లి గ్రామానికి రావడం జరిగింది. అందులో గ్రామ సర్పంచ్ కుమార్ గారు ఆయన టీం అంతా కలిసి కూడా రీసెంట్లీ ఎన్నికైన సందర్భంగా వాళ్ళు మొట్టమొదటి డిసిషన్ ఏంటంటే ఈ ఊర్లో కెమెరాస్ పెట్టాలని డిసిషన్ తీసుకున్నారు. బడ్జెట్ ఉన్నా లేకున్నా వాళ్ళు వాళ్ళ ఓన్గా ప్రయత్నం చేసి ఒక 10 కెమెరాలని ఈ ఊర్లో పెట్టడం జరిగింది. ప్రధానంగా మనకు ఊర్లో ఎంటర్ అయ్యే రోడ్లో అండ్ జంక్షన్స్లో అండ్ ఎగ్జిట్ ఏరియాస్లో అండ్ కొన్ని ఏరియాస్లో స్టాచ్యూస్ ఉన్నాయి. అక్కడ ఒక 10 కెమెరాలు విలేజ్లో పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టు వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మేము ఇనాగ్రేట్ చేశాం. ఈ విధంగా మన సిద్దిపేట జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా
ఇలాంటి కెమెరాస్ పెట్టాలని మా కమిషనర్ గారి ఉద్దేశం. ఆ రకంగా ప్రతి సర్పంచ్ అదేవిధంగా విలేజ్ ఎల్డర్స్ అందరూ కూడా దీని మీద దృష్టి సారించి మన గ్రామ మేలు గురించి, మన ప్రజల సురక్షితం గురించే మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని భావించి అందరూ కూడా ముందుకు వచ్చి వారి వారి గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని పోలీస్ శాఖ తరఫు నుంచి మేమంతా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. దీని ద్వారా ఏంటంటే మనకు గ్రామంలో ఆల్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ, ఈవెన్ దొంగతనాలు కానీ, లేక ఈవ్ టీజింగ్ కానీ, ఇప్పుడు చిల్లర వ్యవహారాలు ఊర్లో జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి పొలిటికల్ మోటివేటెడ్ కేసెస్ పెడతా ఉంటారు. ఏది ఏమైనా కెమెరా అనేది మనకు అబద్ధం చెప్పదు కాబట్టి, అది ఉన్నట్టు 24 గంటలు ఆ ఊరి మీద నిఘా ఉంచుతుంది. కాబట్టి గ్రామస్తులు అందరూ కూడా ఆలోచించి, గ్రామ ఎల్డర్స్ అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా ఎన్నుకోబడిన కమిటీలు మీరందరూ కూడా ఆలోచించి కెమెరాస్ పెట్టుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ కెమెరాస్ని ఇక్కడ 10 కెమెరాస్ ఏర్పాటు చేసిన సర్పంచ్కి అదేవిధంగా గ్రామస్తులకి, గ్రామ సెక్రటరీకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన అందరూ కూడా నేను నమస్కారం తెలియజేస్తూ